చెప్తాను మీరు చెప్పు. వెన్నెల పైన ఎరుక జంబులో పూల తాళంబేన ఎరుక తేట వెన్నెల పైన తేజస్సుముగా వెలుగుతున్నది నా వెనుక. అంటే తేట వెన్నెల ఎలా తేజముగా ఉంటుందో ఈ భూమండలానికి అవులే ఒక్క వెన్నెలకి ఇంత తేజస్తం అంటే అవులే అంతకి మెన్నుగా వెలుగుతున్నది నా వెనుక. చాలా గొప్పగా చెప్పేదాను అయితే. అమ్మ తల్లి ఎదురు కాకుండా ఇంకా ఇంకా కూడా చెప్తాను మీరు. చెప్పు. అమ్మా చూపు పాపుల మధ్య చూపింది నా ఎరుక, చూపింది నా ఎరుక, చూపింది నా ఎరుక, చూపింది నా ఎరుక. పాప చూపుల మధ్య పాపింది నా ఎరుక, ఎరుక ఎరుక నోయమ్మ, ఎరుక ఎరుక నోయమ్మ, ఎరుక 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 నోయమ్మ. చూపు పాపల మధ్య చూసింది నా వెనుకంటే నా కనుసూపు అయితే ఎంత వరకు పారుతుందో, నీ దృష్టి ఎంత వరకు పారుతుందో నా వెనుక కొనసాగుతూనే ఉంది. ఎరుక. అవునమ్మా, చాలా పవిత్రంగా చెప్పేదాను అయితే. అవును తల్లి. కాదమ్మా, మరి ఇంకా సందేశపడుతున్నావు. నిన్ను చూస్తే కొంచెం అనుమానం వచ్చింది నాకు. అనుమానమా? ఎందుకంటే మా ఊర్లకల్లా వస్తున్నారు మామూలుగా ఎరుకులలో ఇట్లా పట్టు చీరలు కట్టుకొని రాలే, ఇట్లా పట్టు వస్త్రాలు కట్టుకొని రాలేదు కదా. వచ్చిన వడిగాలన్నీ ధరించుకొని రాలే. అవునమ్మా, బంగారు ఆభరణాలు ధరించుకొని వచ్చినావు కదా, భూలోకానికి వచ్చినావు అవులే. కాబట్టి ఇట్లా ఆభరణాలు ధరించుకొని రాలేదు. ఈ ఆభరణాలన్నీ నీకు ఎలా వచ్చాయి? ఏ లోకానికి వెళ్ళావు? ఎవరెవరికి చెప్పినావు? ఎవరెవరు ఏ బహుమతులు ఇచ్చినారు? మాకు కూడా తెలియవాలి కదా. నీ సందేశం అంతా కూడా కులాన ఎరికల వరకు చెప్తున్నావే. ఎరికల వరణగా సింపుల్ చెప్పని కూడా బట్టలు కట్టుకొని అంతటి పరిణయంతో ఉంటారు ఎరికల వారు. అవును, నీవు చూడగా రత్నాలు ముత్యాలు ధరించున్నావు, వజ్ర వైడూలను ధరించున్నావే. అంటే నువ్వు ఏ ప్రదేశంలో వెళ్ళావు? ఎవరెవరికి మెరికి చెప్పున్నావు? నీ ఎరుకను మెచ్చి ఎవరెవరు ఏమేం బహుమతులు ఇచ్చున్నారు అని అడుగుతున్నావు. మాకు నమ్మకమైన అదే ప్రకారంగా చెప్తాను. చెప్పు. ఎరుకాలే చెప్పవాక్యమా చూడు తల్లి, ఎరుకని తెలుపుకుంటా ముందుగా ఏ ప్రదేశానికి వెళ్ళని అడుగుతున్నావు కదా. ఏ ప్రదేశానికి? అదే ప్రకారంగా కూడా చెప్తాను నేను.
ఓ తల్లి ముందుగా ఆ, ఆ యొక్క ఆ, వెండి కొండకు వెళ్ళి ఓ కైలాసానికి వినా ఫస్ట్ కైలాసములో పార్వతీ పరమేశ్వరులకు నిత్యముతో నా వెరుకు కొనసాగించాలి. కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు గిరికి చెప్పినావు. ఆ పార్వతీ పరమేశ్వరులు కూడా ఆ, నా యొక్క వెరుకను మెచ్చి వెనుకకు మెచ్చుకుని ఈ పట్టు చీరలు పట్టు రవికలు బహుమతిగా అంటే ఇచ్చారు. చీరారాయికి ఇచ్చింది పార్వతీ పరమేశ్వరులా. కైలాసములో ఓహో, పార్వతీ పరమేశ్వరులు ఇచ్చినటువంటి ఈ పట్టు చీర పట్టు రవిక అవునా? ఆ మెడలో ఉండేటివి ఆ, అంటే ఈ మెడలో ఉన్న చంద్రహారము ఆ, ఈ గుండదండ ఎవరిచ్చినారు అని అడుగుతున్నాను. అది కూడా ఒక సందేహమే కదా మాకు. అదే ప్రకారంగా చెప్తాను. ఆ, చెప్పు. బ్రహ్మలో కాము పోటీ నమమా తల్లి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునికి సరస్వతి దేవికి నిత్యముతో వెరుకు తెలుపగా ఈయన బ్రహ్మదేవుడు కనుకున్నట్టున్నాడు నీకు ఊరితో. అవును తల్లి. ఈ మెడలో ఉన్న చంద్రహారము గుళ్ళదండ కాదమ్మా. ఆ లోపల ఎవరు ఇచ్చినారమ్మా? స్వామి అదే చీర కింద చీర కింద అది చీర నడుములో అంటే లోపల దాచి పెట్టుకున్నావే. అంటే ఈ నడుముకున్న నడుముట్టాను వివరించినాడు అడుగుతున్నా. నక్కమండ ఏమి తెలియదు నడుముడుకో. నడుములో దాచి పెట్టుకున్నావా అది ఎవరు ఇచ్చినారు అని అడిగాను. లోపల చీర కింద దాచి పెట్టుకోడావు కదా. అంటే ఈ నడుముకున్న నడుముట్టాను వివరించినాడు. వడ్డాను అదే. అవును తల్లి. అదే ఎవరు ఇచ్చినారు? అదే ప్రకారంగా చెప్తాను మీరు. సచలో కాము పోతీనమ్మా ఆ యొక్క సత్యలోకం వెళ్ళి శారదాదేవికి గాయత్రి దేవికి నిత్యమొత్తం వెరికి తెలపగా ఈ నడుముకున్న నడుముడ్డానం ఇచ్చినారు స్వామి. ముగ్గురు గిరికి చెప్పినావు, ముగ్గురు కలిసి ఆ నడుముడ్డానం చేపించినారా? తల్లి. ఓహో, ఇంకొకటి ఉంది. ఏమిటమ్మా? ఆ శవలో ఉండేటి ఏంటి అంటారు అవే? ఇవా శవలకున్న దుద్దులు అంటారు. దుద్దులా? అది రాత్రి ఆయన వలవలపల్లి నాగరాజు అని అడుగుతాను, నేను చేపిస్తానే. రాత్రి ఎన్నికలు మాట్లాడతాడు ఏంటి? మీరు కమ్మలు అంటారు. ఈ చెవలకున్న దుద్దులు ముక్కులో బులాకర. ఏంటి బులాకర స్వామి? బులాకర. చేతలకున్న గాజులు, కాళ్ళకున్న కడియలు. అవులవులే. ఇవన్నీ కూడా ఎవరిచ్చినది కూడా చెప్తాను. ఇక్కడ ఊరు ఏమి లేదా నీకు? అంత అక్కడ మాట చెప్తాను, ఇక్కడ ఊరు వెళ్ళాలని ఆనా పట్టిస్తారు. చెప్పు ఎవరు ఇచ్చినది. అలాగే చెప్తాను. చెప్పు. శ్రీ భద్రచైల
ఆ యొక్క భద్రాచలం పరిపాలన చేస్తున్నటువంటి అవులే సీతారాములకు నిత్యముతో వెలుగు తెలపగా ఈ భూలోకంలో నివసిస్తున్న అవును స్వామి శ్రీరామచంద్రుడికి సీతమ్మ తల్లి అవును వాళ్ళకు కూడా ఎరిగి చెప్పినావు. ఈ చెవలోడి కమ్మలు ముక్కులోడి బొలాకర చాతలకున్న గాజులు ఓహో కాళ్ళకున్న కళీలు ఇచ్చున్నారు స్వామి. అందరికి మంచి దేవతలకే చెప్పినావు. మంచి మంచి బహుమతులు తీసుకొని వచ్చినావు భూలోకానికి. ఇక్కడ ఈ భూలోకంలో ఎక్కడ ఎవరు మాలాంటి మానవులకి ఎవరికైనా ఎరిగి చెప్పినావా? అంటే దేవాన దేవతలకే వెలికి చెప్పునని చెప్తున్నావే. మాలాంటి మానవులకి ఎవరికైనా ఈ భూలోకానికి వచ్చావు కదా, ఈ భూలోకంలో మాలాంటి మానవులకి ఏమైనా వెలికి చెప్పావా లేదా నీ సందేశం? అదే కొంచెం అనుమానం కదా. ఈ భూలోకంలో కూడా ఏ ఏ ప్రదేశం ఎక్కడెక్కడ తిరుక్కొని వచ్చినావు ఈ ఊరికి? అలాగే కూడా చెప్తాను. చెప్పు. ఓ తరణిమణి ఓ పువ్వబోని, ఓ తరణిమణి ఓ పువ్వబోని, ప్రీతితో వినవమ్మ నిత్య కళ్యాణి, కర్ణాటకాంకన కాంబోజ బిడ, అంగవంగ కళింగ వంగ దేశము తిరుగుతో, బంగాళ నేపాల బర్బర చోర, ఆంధ్ర పులింద్రక హంతటాన తిరిగి ఎన్నాన జగమంతా నొప్పుగా విడవే. చంద్రమిడ తిరిగింటి మించి నారదా తొమ్మిదక నాట్యము చూసి యున్నాను జగమంతా నొప్పుగా వినవే. ఓ తల్లి, ఈ భూలోకములో అంగ వంగ కళింగ కాశ్మీర బంగాళ నేపాల కర్ణాటక తమిళనాడు ఇటువంటి వంగ రాష్ట్రంలో తిరిగి ఇన్ని రాష్ట్రాలు తిరుక్కొని ఈ ఆంధ్ర రాష్ట్రంలో పులివెందుల ప్రదేశానికి వెళ్ళి పులివెందులకు కూడా వచ్చినావు. ఇప్పుడు ఈ ఊరు నాకు కొత్త స్వామి. ఆయన ఇక్కడ లేడు, లండన్ వినాడంట. పులివెందులకు పోతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలని పోతేమో ఆయనతో నాకేం పని? ఏం అవసరం పులివెందులు అని కలవరిస్తాడు. కొత్త కాదు, కొత్త ఈ ఊరికి ఎప్పుడు రాలే. మా ఊరు నాయలు పట్టుకున్నారంటే బాగా పెడతారు నీకు. చూద్దాం రాత్రి పెట్టలా? ఓ స్వామి, రాత్రి గిరాకి బాగా తగిలిట్టుందే. ఏం తీయనమ్మా ఊరు ఎవరదమ్మా? అల్లదిగో అక్కడ కనిపిస్తుంది. అది నడింపల్లే చిక్కల చూడ. కప్పు నాబట్ట ముద్దు నాబట్ట కిసు నాబట్ట కింకు నాబట్ట అది ఆ ఊరు చెప్తే ఏడ కనపడదు కదా స్వామి, ఇంకా దూరంగా కనిపిస్తా ఉంది చూడు. ఓహో, దూరాన్ని కనపడే ఊరు కనిపెట్టావా? అది కదిరి క్షేత్రము. అక్కడ కనపడుతున్నదా? ఈ భూలోకంలో నివసిస్తున్న అవలే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నీ కళ్ళు కనపడుతున్నది కదిరి. అంటే ఈ భూలోకంలో నివసిస్తున్నబట్టి ఆది మహావిష్ణువు ఆది లక్ష్మీదేవి నివసిస్తున్నబట్టి ఆ యొక్క కదిరి క్షేత్రం అది. చూడు తల్లి, ఎన్నో లోకాలు తిరిగినాను, ఎంతో మంది దేవతలు చూస్తున్నాను. ఈ భూలోకములు అవతార పురుషులను బట్టి ఆ యొక్క ఆది మహావిష్ణువు శ్రీమన్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నా కానీ ఈ పొద్దు నీ జన్మ ధన్యమైపోతుంది తల్లి. అలా పోవాలంటే నాకు బిడ్డ ఉన్నాడు. నీకు బిడ్డ? బిడ్డ తల్లి. 9 మంది బిడ్డలు. నీకు 9 మంది? ఓ 9 మంది అయినా కూడా ఇట్టున్నావు కదా. ఉత్తమైన పతివర్తన స్వామి, జంటల మీద ఇట్టున్నావు 9 మందిని కానీ. కాబట్టి నా బిడ్డకంత భోజనం కావాలి. నువ్వు పెద్దగా హాస్పిటల్ కానివి కదా కదా. నాకేం కావాలి? అన్ని అయిపోయినాయి, అన్ని వచ్చేసినాయి. అందరినీ నాది చేసుకుంటా వచ్చినావు ప్రపంచంలో. కాబట్టి నా బిడ్డకంత భోజనం కావాలా. ఒకవేళ లేదనుకో, అవులే
తెల్లవారు చేసుకుని వండుకోవడానికైనా బత్యం కావాలా? అంత బత్యం కావాలా? నిజమేలే. అంత ధనదానం ఇచ్చే మహాతల్లి ఎవరన్నా ఉందా అని ఈ ఊర్లో అడగల గుట్టపోయే వాళ్ళందరినీ పెడతారా? ఈ సంగతి వరకు వచ్చినావు కదా, సంగతంలో ఏం పెడతారు? ఏం పెట్టలేదు. వాళ్ళు ముద్దలు పెడతారు. కుర్కుర్లు ఇస్తాను చూడ, ఎంత అనుమానం వేస్తాను. కాబట్టి అలా కదిరి క్షేత్రానికి వెళ్ళాలంటే ఏదన్నా ఒక టౌన్ చెప్తా ఆమె. చిన్నది కావాలా పెద్దది కావాలి? చిన్నది నాకెక్కడ సరిపోతుంది? నీకేమో సరిపోతుంది చిన్నదే. పెద్ద టౌన్ కావాలా? అవునా? భక్తులకు మనవి స్వర్గీయ